విశాఖ నగరం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బీచ్ రోడ్. ఈ బీచ్ రోడ్లో రైడింగ్ అంటే మాత్రం దాని మించిన ఎంజాయ్మెంట్ ఉండదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి యువత కూడా భావిస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు బీచ్ రోడ్లో ఫాస్ట్ డ్రైవింగ్లు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే పోలీసులు ఎంత నియంత్రించినప్పటికీ కూడా అడపాదడప వాళ్ళ కళ్ళగప్పి కూడా చాలామంది యువత ర్యాష్ డ్రైవింగ్లు అవి చేస్తున్నారు. మరోవైపు విశాఖ బీచ్ రోడ్లోని ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసులకు ఒక కత్తి మీద సాములా మిగులుతుంది. ఎందుకంటే అక్కడ వస్తున్నటువంటి వాహనాలు సందర్శకులతోటి అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏమాత్రం కూడా సరిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నియంత్రణ ఏ విధంగా ఉండబోతున్నది ఇప్పుడు మనతో పాటు ప్రజెంట్ అక్కడ స్టేషన్ సిఐ అమ్మినాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఆ బీచ్ రోడ్లోని విధులు ఏ విధంగా ఉంటున్నాయి, మీకు ఏ విధంగా అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నారు? అందరికీ నమస్కారం. యాక్చువల్గా విశాఖపట్నం సిటీకి చాలామంది సందర్శకులు రావడం జరుగుతుంది. విశాఖపట్నం సిటీలో అందులో బీచ్ రోడ్ అంటే అందరికీ నచ్చే ప్రదేశం. అయితే ఇక్కడ మాకు ప్రధాన సమస్య ఏంటంటే పార్కింగ్ ప్లేస్ లేకపోవడం ఉంది. చాలా ప్రధాన సమస్యగా మాకు ఉంటుంది. మొన్న మా గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారిని, జిఎంసీ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశారు. అఫీషియల్ పార్కింగ్ ప్లేస్లు, మల్టీ లెవెల్ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. కొద్ది రోజుల్లో దాన్ని అమలుకు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి అటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ ప్లేస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ బీచ్ రోడ్లో ఉన్న వాహనదారులందరూ కూడా ఈ అట్లీస్ట్ పార్క్ అవడం నుండి ఎన్టీఆర్ స్టాట్యూ వరకు మధ్యన స్టెరైల్ జోన్గా పెట్టి ఈ వాహనాలన్నీ కూడా ఏదైనా పార్కింగ్ అలాంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్లేస్ తరలించాలని ఒక ఆలోచన ఉంది. అది మా గౌరవ సిపి గారు దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. అది కొద్ది రోజులు అది అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నాను. ఇటీవల కాలంలో ఎక్కువగా బైక్ రేసర్లు బాగా విచ్చలవిడిగా వాహనాలు నడుపుతున్నారని చెప్పి ఒక సమాచారం ఉంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి? చేస్తారు, అది మా దృష్టిలో ఉంది. ఎక్కువగా జాయ్ రైడ్స్ అని కొంతమంది యువత తిరుగుతూ ఉంటున్నారు. అలాగే ఇంకొకటి మాకు ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే ఎవ్రీ సాటర్డే నైట్ అవుట్ బ్యాచ్ అనే ఒకటి కొంత ఆకతాయి లాంటి పిల్లలందరూ కూడా సైలెన్సర్స్ రిమూవ్ చేయడం, అలాగే మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించడం ఇలాంటివి చేస్తూ రాత్రి 12 తర్వాత 12 గంటల నుండి 3 గంటల వరకు ఈ బీచ్ రోడ్లో ఉంటాం. అలాగే ఈ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ నుండి మద్దిలపాలెం జంక్షన్ వరకు ఈ ఏరియాలో వాళ్ళు హల్చల్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది పెడుతూ ఎక్కువ శబ్దాలు చేస్తూ ఇలా చేయడం జరుగుతుంది. దానికోసం ఎవ్రీ సాటర్డే అనమాట మా సిపి గారు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ గత శనివారం కూడా మేము ముందుగా ఒక 5 వాహనాలు సీజ్ చేసాము. అలాగే మళ్ళీ సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసాం, మరో 3 వాహనాలని సీజ్ చేసాం. ఈ ప్రతి సాటర్డే కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇటువంటి ఆకతాయిలను అయితే కంట్రోల్ చేసే ఏర్పాట్లు అయితే మేము చేస్తున్నాం. యాక్చువల్గా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఆకతాయిలు ఈ విధంగా జాయ్ రైడింగ్ చేయడానికి భయపడాలి కదా, మరి ఎందుకని వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోవడానికి కారణం? సార్ వాళ్ళు ఏంటంటే అంత నెంబర్ ప్లేట్స్ తొలగించడం, లేదంటే ఆ నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఏదైనా దాన్ని కన్సిల్ చేయడం ఇలా జరుగుతుంది. వాళ్ళు దీని నుండి సీసీ కెమెరాల నుండి ఎస్కేప్ చేసుకోవాలని, మేము ఏదైనా ఫోటోలు తీసినా అది కనిపించకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగా ప్లాన్గా రావడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు కొత్తగా మనకి స్పీడ్ లేజర్ కానీ ఇప్పుడు కొత్తగా సిటీలోకి మా గౌరవ కమిషనర్ గారు తెప్పించారు. దాంతో ఇప్పుడు ఏంటంటే నైట్ విజన్ కెమెరా అని దానికి ఉంటుంది. కాబట్టి అది 150 మీటర్స్ రేంజ్ డిస్టెన్స్ నుండి ఆ వెహికల్ తాలూకా నెంబర్ ప్లేట్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇకపై ఏంటంటే మాకు ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళని పట్టుకోవడం మరింత సులభతరం అవుతుంది. బీచ్ రోడ్లో సీసీ కెమెరాల నియంత్రణ కూడా అంత ఎక్కువగా లేదని అంటున్నారు. ఇది మీ దృష్టిలో ఉందా? దీన్ని పరిష్కరించేది ఏమైనా ఉందా ఈ సమస్యని? సార్ అది ఆల్రెడీగా సిపి గారు ప్లాన్ చేశారు సార్. ఇప్పుడు మరి కొద్ది రోజులు ఏఏ డ్రివెన్ సీసీ కెమెరా మానిటరింగ్ అంది ఆల్రెడీ మీకు అందరికీ ఐడియా ఉన్నదే. సార్ ఈ మధ్యన చాలా ప్రెస్ మీట్లు కూడా తెలియజేశారు. అది కొద్ది రోజులు అమలుకి వస్తుంది సార్. సో మొత్తం మీద విశాఖ బీచ్ రోడ్లోని ట్రాఫిక్ నియంత్రణ అయితే కానివ్వండి, ఆకతాయిల ఆగడాలను మాత్రం నియంత్రించేందుకు పోలీసులు తమ చర్యలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని చర్యల కారణంగా విశాఖలో ఉన్నటువంటి వచ్చే సందర్శకులకు కానీ నగర ప్రజలకు కానీ కొద్దిగా చెడ్డ పేరు వస్తుంది. కనుక వాటిని నియంత్రించేందుకు కూడా పోలీసులు ఇంకా మరింత ఆధునిక టెక్నాలజీని కూడా రాబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో లేజర్ గన్లను కూడా బీచ్ రోడ్లో కూడా పెట్టబోతున్నారు. దాని ద్వారాగా ఆకతాయిల ఆగడాలు అలాగే ర్యాష్ డ్రైవింగ్లు కూడా తగ్గుతాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా వీకెండ్స్లో వస్తున్నటువంటి ట్రాఫిక్ రద్దీని కూడా పరిష్కరించేందుకు చాలా వరకు కూడా కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో పార్కింగ్ సమస్య కూడా లేకుండా చేస్తానని అమ్మినాయుడు గారు చెప్పడం జరుగుతుంది.